శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీకూర్మ మహాపురాణము 29వ భాగము తర్వాయి భాగము. యుగములు మన్వంతరములు నా అగ్నిలోనే నిలుచుచున్నవి. పరపరార్థములు అట్లే ఇతర కాల భేదములు జరాయుజ అండజ స్వేదజ ఉద్విజ్యములకు 4 విధములకు ప్రాణులు సావర జంగమములు పరమాత్మాగ్నితోనే ప్రవర్తించుచున్నవి. పాతాళాది సకల లోకములు అఖిల బ్రహ్మాండములు స్వయంభూ శాసనములోనే నిలుచుచున్నవి. అఖిల పదార్థములతో కూడియున్న అతీత బ్రహ్మాండములు కూడా నా అగ్నితోనే ప్రవర్తించుచున్నవి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, తామస అహంకారము, ఆది ప్రకృతి ఇవన్నీ నా అగ్నిలోనే ప్రవర్తించుచున్నవి. సకల జగత్కారణము సర్వప్రాణులను మోహింపచేయు మాయ కూడా ఎల్లప్పుడూ ఈశ్వరాజ్ఞతో ప్రవర్తించును. ఇంతగా చెప్పనేలా ఈ జగత్ అంతయు నా శక్తి స్వరూపమే. నా చేతనే ప్రేరింపబడును, నాలోనే లీనమగును. నేను భగవంతుడను, ఈశ్వరుడును, స్వయం ప్రకాశ రూపుడును, సనాతనుడును, పరమాత్మను, పరబ్రహ్మను. నాకంటే భిన్నము మరి ఒకటి లేదు. ఇట్లు ఈ పరమ జ్ఞానమును మీకు తెలిపితిని అని ఈశ్వరుడు వారికి ఉపదేశము నొసగను. ఇంకను ఈశ్వరుడు మనుషులను కృపా కటాక్షముతో చూచుచూ, ఓ ఋషులారా, పరమాత్మ ప్రభావమును మీరందరూ వినుడు. దీనిని తెలిసిన పురుషుడు మరలా సంసారమును పడడు. పరములలోకెల్లా పరము బ్రహ్మ శాశ్వతము, నిష్కలము, ధ్రువము, నిత్యానందము, నిర్వికల్పము అయినదే నా ధామము. నేను బ్రహ్మ, జ్ఞానులలో బ్రహ్మను, చతుర్ముఖ బ్రహ్ముడగు స్వయంభువును, పురాణుడు అవ్యయుడుగు హరిని నేను. యోగులలో శంభుడును, స్త్రీలలో పార్వతీదేవిని, ఆదిత్యుల్లో నేను విష్ణువును, వసువులలో పావకుడును, ఎగిరే పక్షులలో గరుడును, గజేంద్రులలో ఐరావతమును, ఋషుల్లో వశిష్ఠుడును, దేవతల్లో ఇంద్రుడును, శిల్పులలో విశ్వకర్మను, దైత్యులలో ప్రహ్లాదుడును, మునులలో వ్యాసుడును, గణములలో వినాయకుడును, వీరులలో వీరభద్రుడును, సిద్ధులలో కపిలమునిని, పర్వతములలో మేరువును, నక్షత్రములలో చంద్రుడును, ఆయుధములలో వజ్రాయుధమును, ప్రజాపతులలో దక్షుడును, రాక్షసుల్లో నిరుతిని, బలవంతులలో వాయువును, ద్వీపములలో పుష్కర ద్వీపమును, మృగరాజుల్లో సింహమును, వేదములలో సామవేదమును, యజుర్మంత్రములో శతరుద్రీయును, మంత్రములో సావిత్రి మంత్రమును, రహస్యములో ప్రణవమును, సూక్తములో పురుష సూక్తమును, సామములో జ్యేష్ఠ సామమును, వేదార్థ విధులలో స్వయంభవ మనువును, దేశములలో బ్రహ్మవర్తనమును, క్షేత్రములలో అవిముక్తకమును, విద్యలలో ఆత్మవిద్యను, జ్ఞానములో పరమేశ్వర జ్ఞానమును, పంచభూతములో ఆకాశమును, సత్వములలో మృత్యువును, 24 సత్వములు, మాయా కర్మ గుణములు, ఇవి పశుపతికి పాశములు, జీవులకు కలుగు క్లేశములు, ఇవియే పశుబంధనములు. మనసు, బుద్ధి, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ అష్ట ప్రకృతులు, ఇతర పదార్థ వికారములు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము అనునవి 5 జ్ఞానేంద్రియములు, పాయ, ఉపస్థ, కర, పాద, వాక్కులన్నవి 5 కర్మేంద్రియములు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధముల 5 విషయములు. ఇట్లు ఇవి 23 ప్రకృతి వలన ఏర్పడిన తత్వములు. 24వ తత్వము అవ్యక్తము లేదా ప్రధానమందురు. ఈ అవ్యక్తము గుణసహితము. ఇదియే అది మధ్యాంతములు లేనిది. జగత్తునకు పరమ కారణము. బంధము పేరుతో ధర్మాధర్మములనవి 2 పాశములు. నా యందు అర్చించబడిన కర్మములు బంధ విముక్తిని ప్రసాదించును. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ క్లేశములన్నవి చాలా కాలము నిలుచున్నవి, బంధించు పాశముగా చెప్పబడినవి. ఈ పాశములకు కారణము మాయ, అవ్యక్తము, మూల ప్రకృతి అను శక్తి నా యందు ఉండును. ఈ మూల ప్రకృతి ప్రధానము పురుషుడు, మహతత్వము, అహంకారము మొదలగు వికారములన్నీ దేవదేవుడగు సనాతనుని స్వరూపములే అని చెప్పాను. ఇంకను మహామునులారా, మరొక పరమ రహస్య జ్ఞానము తెలుపుచున్నాను. దీనిని తెలిసిన పురుషుడు సంసార సాగరమును దాటును. నేను పరబ్రహ్మను, శాంతుడును, శాశ్వతుడును, నిర్మలుడును, అవ్యయుడును. నేను ఒక్కడినే, భగవంతుడును, కేవలుడును, పరమేశ్వరుడును, మహద్బ్రహ్మ నా యోని.
దాని యందు మాయ అనబడు గర్భమును ధరించదును. దాని నుండి ఈ సకల జగత్తు పుట్టినది. అన్ని ప్రాణులకు నేనే పరమేశ్వరుడను, నేనే ఓంకార స్వరూపుడను, భగవంతుడను, బ్రహ్మను, ప్రజాపతిని. అన్ని ప్రాణులందు సమరూపునిగా ఉండువాడను, నశించు వారంలో కూడా నశించక ఉండు వాడనని తెలియవాడే తెలివి గలవాడు. అన్ని ప్రాణులలో సమముగా ఉండువానిగా తెలిసి తనను తాను హింసించుకున్నవాడు పరమపదమును పొందును. సర్వజ్ఞత్వము, తృప్తి, అనాదియకు జ్ఞానము, స్వాతంత్రం, ఎల్లప్పుడూ లోపించని శక్తి, అనంత శక్తి అనునవి మహేశ్వరుని 6 అంగములు. పంచతన్మాత్రలు, మనస్సు, ఆత్మాను 7 సూక్ష్మములు. హేతురూపముగా నుండు ప్రకృతిని ప్రధానమందురు. ప్రకృతిలో ఏర్పడు బంధమే వినియోగము. చిన్ననాటిలో చిన్నవాడు, పెద్దవాటిలో పెద్దవాడు, మహాదేవుడని వేద విధులు అందరు. ఇట్లు అఖిల జీవాంతర్యామిగా, పరునిగా, ప్రభువుగా, పురాణ పురుషునిగా, విశ్వరూపునిగా, హిరణ్మయునిగా, బుద్ధిమంతులకు పరమగతిగా తెలిసినవాడు బుద్ధిమంతుడు పరమపదమును పొందును అని పరమశివుడు పలుకుగా, సంతోషించిన స్వాంతము గల ఋషులు తాము పరమేశ్వరులు నిష్కలులు, నిర్మలులు, నిత్యులు, నిష్ప్రియులైనప్పుడు తాము విశ్వరూపులను ఎట్లే ఎరుగుదురు. ఈ విషయమును మాకు వివరించుడు అని అడిగిరి. అందుకు ఆ ప్రశ్నకు ఈశ్వరుడు, బ్రాహ్మణోత్తములారా, నేను విశ్వమును కాను. నేను లేక విశ్వం కూడా లేదు. నేను లేక విశ్వం కూడా లేదు. ఇదంతయు మాయా నిమిత్తముతో జరుగుచున్నది. ఆ మాయ కూడా ఆత్మను ఆశ్రయించి ఉండును. ఆద్యంతము లేని మాయా శక్తి రూపము అవ్యక్తమును ఆశ్రయించి ఉండును. మాయ నిమిత్తముగా అవ్యక్తము నుండి ప్రపంచము పుట్టినది. అవ్యక్తము కారణముగా చెప్పబడుచున్నది. నేను ఆనంద స్వరూపుడను, జ్యోతి స్వరూపుడను, అక్షరుడను. నేను పరబ్రహ్మను. కావున నేను విశ్వరూపుడనని బ్రహ్మవాదులు నిశ్చయించిరి. ఒకటి అనేక రూపుడనుటకు ఇదే నిదర్శనము. నాకు ఏ కారణము లేదు, కావున నాలో ఎలాంటి దోషము లేదు అనగా ఈ జగత్తులో వైషమ్యము, క్రూరత మొదలగు దోషములకు కారణము జీవులు ఆచరించు కర్మలే కాని ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు సాధారణ కారణము కావున దోషరహితుడు అని అభిప్రాయం. అన్ని ప్రాణులలో అంతరాత్మ సర్వవ్యాప్తి ఒకే దేవుడు దాగి ఉండును. అట్టి అద్వితీయ పరమాత్మ తత్వమును సాక్షాత్కరించుకొనగలవారు మాత్రమే శాశ్వత శాంతిని పొందగలరు. ఇతరులు పొందజాలరు. ఆ పురుషుడు అన్ని వైపులా శిరములు, ముఖములు, కంఠములు కలవాడు. అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉండువాడు. అంతటా వ్యాపించి ఉండువాడు. భగవంతుడు అతని కంటే ఇతరం ఏదీ లేదు. ఓ ముని పుంగవులారా, మీకు పరమేశ్వర జ్ఞానమును బోధించి తిని. ఈ జ్ఞానము యోగులకు కూడా సులభముగా లభించదు, కావున భద్రముగా దాచుకొనుడు అని వివరించిన ఈశ్వరుడు ఏ చిహ్నము లేనిది, అద్వితీయమైనది, అవ్యక్తముగు లింగము బ్రహ్మమని నిశ్చయింపబడినది. ఈ బ్రహ్మము స్వయం ప్రకాశకము, పరతత్వము, పరమాకాశమున ఉండున్నది. ఇదియే అవ్యక్త కారణ రూపము, అక్షరముగు పరమపదము. ఇది నిర్గుణము, శుద్ధ విజ్ఞానము. దానిని పండితులు మాత్రమే చూడగలరు. వీరు బ్రహ్మనిష్ఠులు, శాంత సంకల్పులు, ఎప్పుడూ దాన్నే ధ్యానించేవారు. ఆ పరబ్రహ్మను త్రిలింగమని శృతి చెప్పుచున్న దానిని తెలియగలరు. ఇతరోపాయములతో నన్ను చూడజాలరు. పరమతత్వమును తెలుపు ఇతర జ్ఞానమేదియూ లేదు. ఈ పరమజ్ఞానమును విద్వాంసులు మాత్రమే తెలియగలరు. పరమజ్ఞానము తప్ప ఇతరమంతయు అజ్ఞానమే. ఈ అజ్ఞానం వలనే మాయ జగత్తుకు ఉత్పన్నమాయను. తనలోనే నిత్యానంద స్వరూపము, నిర్వికల్పము, సత్యస్వరూపమునకు సాక్షాత్ పరబ్రహ్మను చూచుట యథార్థ స్థితి. పరమానంద స్వరూపుడు సర్వవ్యాపకు వానిని, తనలోనున్న వానిని, పరమునందు అవ్యక్తమైననున్న పరతత్వమును ఉపాసింతురు. ఇదియే పరమ విముక్తి. ఇదియే నా సాయుధ్యము. ఇదియే బ్రహ్మైక్యము, కైవల్యము. కావున అది మధ్యాంతములు లేనిది, రెండవది లేనిది, పరమ శుభప్రదముగవు తత్వమే ఈశ్వరుడు. ఇతడే మహాదేవుడు. ఇతన్ని తెలిసిన వారు విముక్తిని పొందెదరు. ఆ పరంధామములో సూర్యుడు భాషించడు, చంద్రుడు భాషించడు, నక్షత్రములు భాషించవు, అగ్ని ప్రకాశింపజాలదు, విద్యుత్ కూడా వెలుగొందదు. పరంధాముని కాంతితోనే ఇవన్నీ వెలుగొందుచున్నవి. ఆ ధామము నిత్యము, ఆ కాంతి కూడా నిత్యముగా ప్రకాశించుచుండును. నిశ్చలము సత్గా భాషించుచుండను, ఎప్పుడూ ఉదయించియే ఉండును. జ్ఞాన స్వరూపము, నిర్వికల్పము, శుద్ధము, బృహదాకారము, పరమముగా భాషించుచుండను. ఈ ప్రకాశముననే బ్రహ్మజ్ఞానులు ఎల్లప్పుడూ నిత్యము అచలమగు తత్వమును దర్శింతురు. ఆ తత్వమే ఈశ్వరుడు.
ఇక మీద అత్యంత దుర్లభమైన యోగమును వివరించేదను. ఈ యోగము చేత సూర్యుని సాక్షాత్కరించుకున్నట్లు ఈశ్వర సాక్షాత్కారం పొందగలరు. యోగాగ్ని త్వరితముగా సకల పాపరాశిని భస్మము చేయగలదు. యోగము వలన జ్ఞానము కలుగును. జ్ఞానము యోగమును ప్రవర్తింపజేయును. యోగ జ్ఞానములు కలవారికి ఈశ్వరుడు ప్రసన్నుడు అగును. యోగము 2 విధములుగా తెలియవలను. మొదటిది అభావ యోగము, రెండవది సర్వయోగములలో ఉత్తమ యోగమనబడు మహాయోగము. నిర్వికల్ప స్వరూపమును ధ్యానింపబడినది అభావ యోగము. దీని వలన యోగ్యతను దర్శించగలుగును. ఇక నిత్యానంద రూపుడు నిరంజనుడు ఒక పరమాత్మ దర్శనము చేయించుతుంది. నాలో ఐక్యము కలిగించున్నది మహాయోగమున అనబడును. ప్రాణాయామము, ధ్యానము, ప్రత్యాహారము, ధారణ, సమాధి, యమము, నియమము, ఆసనము, ఇతర విషయముల నుండి మరల్చి చిత్తమును నాయందే ఉంచుటను ఈ 8 యోగ సాధనములుగా చెప్పబడినది. అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఇవి సంక్షేపముగా యమముల అనబడును. ఇవి మానవులకు చిత్తశుద్ధిని ప్రసాదించును. కర్మతో, మనసుతో, మాటతో అన్ని వేళలయందు అన్ని ప్రాణులయందు కష్టము కలుగకుండుట అహింసయని పరమ హర్షులు చెప్పిరి. అహింసను మించిన ధర్మము, అహింసను మించిన సుఖము లేదు. వేద విధితో చేయ హింస అహింసగానే పేర్కొనబడినది. సత్యముతో అన్నింటినీ పొందగలడు. ఈ జగమంతయు సత్యములోనే నిలిచి ఉన్నది. యథార్థమును చెప్పు ఆచారమే సత్యమని ద్విజులు చెప్పిరి. దొంగతనము గాని బలవంతముగా గాని పరద్రవ్యమును హరించుట స్థేయమనబడును. స్థేయమును ఆచరింపకుండుట అస్థేయమనబడును. ఇది ధర్మ సాధనముగా చెప్పబడినది. కర్మ చేత, మనసు చేత, వాక్కు చేత అన్ని వేళల, అన్ని అవస్థలలో, అన్ని చోట్ల మిథున ధర్మమును త్యజించుట బ్రహ్మచర్యమనబడును. ఆపదలో కూడా ఇష్టపూర్వకముగా ఏ ద్రవ్యమును సేకరింపకుండుట అపరిగ్రహమన అనబడును. ఈ అపరిగ్రహమును అత్యంత యత్నముతో పాటించవలను. తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, ఈశ్వర పూజనము ఇవి యోగసిద్ధిని ప్రసాదించు నియమములు. ఉపవాసము, పరాకము, కృచ్ఛము, చాంద్రాయణము మొదలగు వ్రతములతో శరీరమును శోషింపజేయుట ఉత్తమ తపస్సని తాపసులు చెప్పిరి. వేదాంత శాస్త్రమును, శతరుద్రీయమును, ప్రణవమగు మొదలగు వారిని జపించుట స్వాధ్యాయమనబడును. శౌచము బ్రాహ్మమని, అభ్యంతరమని 2 విధములుగా చెప్పబడినది. మృత్తిక చేత, జలము చేత చేయబడినది బాహ్య శౌచమని, మన పరిశుద్ధి అభ్యంతర శౌచమని అందరూ. స్తుతి, స్మరణము, పూజ ఇవి వాంగ్మన కాయకర్మలు. ఈ 3 పరమశివుని యందు నిశ్చలమైన భక్తి ఈశ్వర పూజనమనబడును. ఇట్లు యమ నియమములు చెప్పబడినది. ఇవి ప్రాణాయామమును తెలియజేయును. తన దేహము వలన కలుగు వాయువు ప్రాణమనబడును. ప్రాణమును నిరోధించుట ప్రాణాయామము. ఈ ప్రాణాయామము ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో 3 విధములు. మరలా సగర్భము, అగర్భము అని 2 విధములు. 12 మాత్రాకాలం ఆవరింపబడినది మందమని, 24 మాత్రాల కాలం ఆచరింపబడినది మధ్యమమని, 36 మాత్రల కాలం ఆచరింపబడినది ఉత్తమమని చెప్పబడుతున్నది. మనో నిగ్రహము గల యోగులు రేచకము, పూరకము, కుంభకమని ప్రాణాయామము 3 విధములని చెప్పిరి. ఎల్లప్పుడూ వాయువును బయటికి విడుచుట రేచకమని, వాయువును నిరోధించుట పూరకమని, వాయు సామ్యస్థితి కుంభకమని అనబడును. శబ్దస్పర్శాది విషయములందు సహజముగా ప్రవర్తించు ఇంద్రియమును నిగ్రహించుట ప్రత్యాహారమని సజ్జనులందరూ. హృదయ పద్మమున, నాభియందు, శిరసునందు, పర్వత శిఖరమున మనసును నిలుపుట ధారణమనబడును. ఒక్కొక్క దేశస్థితిని అనుసరించి బుద్ధిని ఏకాగ్రము చేయుట, ఇతర దేశము నుండి సంబంధమును పరిత్యజించుట ధ్యానమనబడును. ఏ దేశమును ఆశ్రయించి కూడా ఒకే ఆకారముతో చిత్తమును నిలుపగలుగుట సమాధి అనబడును. ఈ సమాధిలో అర్థము మాత్రము భాషించును. ఇది ఉత్తమ యోగ సాధనము. 12 ఆయామములు ఒక ధారణ, 12 ధారణలు ఒక ధ్యానము, 12 ధ్యానములు ఒక సమాధి అని చెప్పబడును. ఆసనము స్వస్తికమని, పద్మమని, అర్థాసనమని 3 రకములు. ఈ ఆసనములు అన్ని సాధనములో ఉత్తమ సాధనములు. ఆ దేశమున, ఆ కాలమున యోగము ఆచరింపరాదు. ఏకాంత ప్రదేశములో, శుభ్ర ప్రదేశమున
పర్వత గుహలో, నదీ తీరమున, పుణ్యప్రదేశమున, దేవాలయమున, ఇంటిలో, శుభకర్మకు సమయమున, జనులు లేని చోట, జంతువులు సంచరించిన చోట నాయందు చిత్తమును లగ్నము చేసి యోగమును ఆచరించవలను. శిష్యులతో కూడిన యోగేంద్రులను, వినాయకుని గురువును నన్ను నమస్కరించి సావధాన చిత్తుడై యోగమును ప్రారంభించవలను. స్వస్తికమును, పద్మమును, అర్థాసమును అధిష్ఠించి అర్థ నిమీలిత నేత్రుడై నాసికాగ్రమున దృష్టి నిలిపి భయరహితుడై శాంతుడై మాయామయ జగత్తును విడిచి తన ఆత్మలో అంతర్యామిగానున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను. శిఖరాగ్ర భాగమున 12 అంగుళముల ప్రదేశమున ఒక పద్మమును కల్పించు కొనవలయను. ఈ పద్మము ధర్మస్కందము నుండి పుట్టినది. ఈ కోశమునందు దివ్యము, అవ్యయము, ఓంకార వాచ్యము, అవ్యక్తము, బహుకాంతి పుంజ సమన్వితము, అక్షరము, పరిశుద్ధముకు జ్యోతిని చింతించవలను. తన ఆత్మను అభేద బుద్ధితో ఆ జ్యోతిష్ఠులో ఉంచి ఆకాశ మధ్యమునున్న పరమ కారణమైన ఈశ్వరుని ధ్యానించవలేను. అప్పుడు ఆత్మ సర్వవ్యాపియగును. ఇక దేనిని చింతించరాదు. ఇది పరమ గుహ్యమైన ధ్యానము. ఇప్పుడు ఇంకొక ధ్యానమును చెప్పెదను. మొదట చెప్పబడిన పద్మమును హృదయమున చింతించుకొనుచు ఆ కమలమున అగ్నితో కూడిన ఆత్మను కర్తగా 25వ తత్వమైన పురుషుని అగ్నిశిఖ సమానాకారుని మధ్యమున చింతించుచు ఆ ఆత్మ మధ్యమున ఓంకార వాచ్యుడు పరమాకాశమయుడు శాశ్వతమగు శివతత్వమును ధ్యానించవలను. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ కూర్మ మహాపురాణము 29వ భాగము తర్వాయి భాగము. యుగములు మన్వంతరములు నా అగ్నిలోనే నిలుచుచున్నవి. పరపరార్థములు అట్లే ఇతర కాల భేదములు జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్విజ్యములకు 4 విధములకు ప్రాణులు, సావర జంగమములు, పరమాత్మ